నమస్తే అందరికీ శనార్థులు. నేను మీ గౌరిని. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇలా మీకోసం మంచి మంచి వార్తలని పట్టుకొచ్చిన. ఇక వార్తలు ఏందో చూద్దాం. తెలంగాణ జరుపుకుంటున్నారు దీక్ష దివస్. తెలంగాణ వచ్చినాక పబ్లిక్ మస్తు ఖుష్. రేటింగ్ ఫ్యాన్స్ ఇక్కడ అని అంటున్నారు అన్నదమ్ములు. కబడ్డీ ఆడి కింద పడ్డది మంత్రి రోజా మేడం. కింద పడ్డాక అంటున్నారు ఏం లాభం. ఇండియన్ బెస్ట్ ఫిల్మ్ పర్సనాలిటీ అవార్డు చిరంజీవి సార్కు. ఈ అవార్డు నాకు కాదు, అభిమానులకు. పోలీసుల చేతిలో వైఎస్ షర్మిల గట్టనే పట్టుకొని పోయిళ్ళు కార్ల. మళ్ళా షురు అయినాయి గ్యాంగ్ రేపులు. ఎక్కువ మాట్లాడితే చేస్తున్నారంట బ్లాక్ మెయిల్. బక్క పలుచని వీరుడు బందికై తన జాతిని మేలు కొలిపిన రోజు, ఒక్క నవశకానికి నాంది పలికిన రోజు, చరిత్రను మలుపు తిప్పిన రోజు నవంబర్ 29, 2009. ఏంది గట్లా చూస్తారు? ఇవన్నీ నేనన్న మాటలు కాదులా, మన మంత్రి కేటీఆర్ సార్ అన్నారు. మరి ఎవరి గురించి అన్నాడు? మరి ఇలా ఏందా రోజు? ఇక ఇక్కడ అసలు ముచ్చట ఏందంటే ఇక్కడ అసలు ముచ్చట ఏందంటే తెలంగాణ వచ్చులో కేసీఆర్ చచ్చుడు అని అప్పట్లో మన సీఎం కేసీఆర్ సారు అమరణ దీక్ష చేసి వెయ్యాటికి 13 ఏళ్ళు అయింది. అప్పట్లో ఉద్యోగాలు లేవు అని గట్లనే కోర్టు గట్టెట్లా తీర్పిస్తారని సీఎం కేసీఆర్ సారు 2009 నవంబర్ 29వ తారీఖున సిద్దిపేటలో దీక్ష చేయడానికి చూసిండు. అక్కడ ముచ్చట తెలుసుకున్న పోలీసులు ఖమ్మం జైలుకు పట్టుకపోయిర్రు. అయినా కూడా మన సీఎం కేసీఆర్ సారు ఏం ఆలోచన చేయకుండా జైల్లో కూడా దీక్ష షురు చేసిండు. అప్పట్లో సార్ చేసిన దీక్షలు గట్లనే ధర్నాలు, సార్ పడ్డ గోసలు అన్ని యాద్ చేసుకొని మన మంత్రి కేటీఆర్ సారు బక్క పల్సన్ వీరుడై బందుకై తన జాతిని మేలు కొలిపిన రోజు, ఒక్క నవశకానికి నాంది వలికిన రోజు, చరిత్రను మలుపు తిప్పిన రోజు నవంబర్ 29, 2009. సార్ వాళ్ళ అయ్యను యాద్ చేసుకొని ట్విట్టర్లో పోస్ట్ పెట్టిండు. ఆనాడు సీఎం కేసీఆర్ సార్ చేసిన దీక్షలు, ఉద్యమాలు, తెలంగాణ కోసం చేసిన పోరాటం అన్ని యాద్ చేసుకొని చాలా మంది ఇలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. గట్లనే పోస్టర్ కింద జై కేసీఆర్, జై జై కేసీఆర్ అని కామెంట్లు పెడుతున్నారు. రాజకీయాలు అన్నప్పుడు పంచాయతీలు లొల్లీలు అయితేనే ఉంటాయి, కానీ సార్ చేసిన మేలు మాత్రం తెలంగాణ ప్రజలకు ఎప్పటికీ ఆదుకుంటది. ఒకటే ఒక మనిషి నేను, ముందు మార్గం కానరాదు, కారు చీకటి, కరెంటు లేదు, ఒక లాంతర్ పట్టుకొని ప్రయాణం, ఉద్యమ పందా వీడను, ప్రాణం పోయినా సరే ఎత్తిన పిడికిలి దించను, ఎత్తిన జెండా దించను, ఖచ్చితంగా రాష్ట్రం సాధిస్తా. మన రైతుల పొలాలలో నీటి గలగలలు వచ్చే వరకు, తెలంగాణ కరెంటు తీగల మీద నాణ్యమైన కరెంటు నడకలు వచ్చే వరకు ఈ అవిశ్రాంత పోరాటం కొనసాగాలి. ఎన్నిసార్లు రాజీనామాలు ఇచ్చేసింది టీఆర్ఎస్ పార్టీ, త్యాగాల చరిత్ర. కేసీఆర్ సచ్చులో తెలంగాణ వచ్చులో, కేసీఆర్ శవయాత్రన తెలంగాణ జైత్రయాత్రను పిలిపించి నేను ఆమరణ దీక్ష పోయిన సంగతి మీ అందరికి తెలుసు. టీఆర్ఎస్ చూపించిన అభినవేశాన్ని చూసే కదా దేశ రాజకీయ వ్యవస్థ మొత్తం దిగి వచ్చి తీసుకో బిడ్డ నీ తెలంగాణ అని చెప్పి మా చేతులు పెట్టింది. తెలంగాణ సాధించుకొచ్చిన సంతృప్తి నాకు ఒక 1000 జన్మల సరిపోయే సంతృప్తి లభించింది. ఆనాడు పిడికెల మందివి, ఈ రోజు నా కంటి ముందు ఒక మానవ సముద్రం. ఏతో సంబంధం హే, ఏ జల్సా నహీ హై అన్నారు. అబ్బా రోజు నేనే వార్తలు పట్టుకొచ్చి నేనే చెప్పుడు. కానీ ఒక్కసారైనా మా అన్ననో లేక తమ్ముడో చెల్లె నువ్వు ఇంటి దగ్గర కూర్చో మేము ఇలా వార్తలు చెప్తాం అని ఒక్క పారి కూడా అంటలేరు. చెప్పిన మాట ఇంటలేరు. ఎక్కడున్నారో ఏమో వీళ్ళు.
జై బాలయ్య జై 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 బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై 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 బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య జై బాలయ్య. మరి ఆనాడు బాలయ్య అంటే అపరిచితుడురా నువ్వు. జై బాలయ్య జై 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 బాలయ్య జై బాలయ్య జై 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 బాలయ్య. ఆగో మా ఆవిడేంది గా బాలయ్య సార్ పాట పాడుకుంటూ ఈ పోరడు ఏం చేస్తున్నట్టు? నువ్వు సెట్ వేసుకో, నువ్వు లుంగి కట్టుకో, నువ్వు కచ్చిఫ్ కట్టుకో, బాస్ వస్తున్నాడు బాస్ వస్తున్నాడు. నువ్వు లుంగి వేసుకో, ఏయ్! నువ్వు షర్ట్ కూడా వేసుకో, ఏయ్! నువ్వు కచ్చిప్ కట్టుకో, ఏయ్! మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. జై మెగా స్టార్ చూసుకో. జై మెగా స్టార్ బాస్ వస్తుండు బాస్ వస్తుండు. బాస్ వస్తుండు, బాస్ వస్తుండు. జై మెగా స్టార్ చూసుకో. ఆగో మా అన్న చిరంజీవి సార్ పాట పాడుకుంటూ కదా, ఏందబ్బా వీళ్ళిద్దరు ఇలా గిట్లా చేస్తున్నారు? బాలయ్య జై 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 మెగా స్టార్ మెగా స్టార్ జై బాలయ్య బాస్ ఇస్ బ్యాక్ మెగా స్టార్ ఎవర్రా మీరంతా బాస్ ఇస్ బ్యాక్ జై బాలయ్య. తమ్ముడు బాలయ్య కాదు మెగా స్టార్ ఇక్కడ అర్థమవుతావు అనా? చిరంజీవి సార్ పాటలు పాడతాడు, మా బాలయ్య పాట పాడు. తమ్ముడు నీకు అర్థం కావట్లేదు, చెప్పదు నేను ఇప్పుడు నాకు అర్థమైంది. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. అప్పట్లో బాలయ్య గారు తమ్ముడు నీకు అర్థం కావట్లేదు, అసలు నేను ఏం చెప్తున్నానో నీకు అర్థం కాదు. బాస్ ఇస్ బ్యాక్. ఓకే ఓకే అర్థమైంది. కాదనియా జై బాలయ్య జై 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 బాలయ్య. అంతేగా అంతేగా. తమ్ముడు ఒక్క నిమిట్ ప్లీజ్. మ్యాన్ హ్యాండిలింగ్ వద్దు, మ్యాటర్ ఏంటో చెప్పు. ఇంకా బాలయ్య సార్ పాటలు ఎందుకు? చిరంజీవి మెగాస్టార్ పాటలు వాడాలి ఇప్పుడు. బాస్ ఇస్ బ్యాక్ జెంట్స్ కన్ జామ్ అయిపోతాడు. మా బాలయ్య గారే తోబు. జై బాలయ్య జై 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 బాలయ్య. మెగాస్టార్ జిందాబాద్, బాలయ్య జిందాబాద్. జై బాలయ్య జై 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 బాలయ్య. అంతే బాలయ్య గారు. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? ఓహో మీరు ఇద్దరేనా నడిమిట నేనేమైనా మాట్లాడమంటారా? ఏంది మీ కథ? ఏం చేస్తున్నారు అసలు? ఏహే నువ్వు పక్క జరగమా పక్క జరు. ఇక్కడ ఫ్యాన్స్ లొల్లైతాంది, ఫ్యాన్స్ లొల్లైతాంది. ఏం చేద్దామంటావు మరి? ఒరే ఒరే బర్రె మొక్కపోడా, నీకు ఈ నడుమ బాగా ఎక్కువైతుందిరా. మందలిచ్చిన పాపానికి బెదిరిస్తున్నావేం బ్రో? ఎవరితో మాట్లాడేటప్పుడు ఎలా మాత్రం తెలుసుకొని మాట్లాడు. నేను మాట్లాడేటప్పుడు నీ చోలు మాత్రమే పని చేయాలి, రాదు కూడా నేను పని చేసిన నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. ఒరే చెప్పే డైలాగ్ అయినా జర సక్కా చెప్పురా. చెప్పేది గింత అంతా మళ్ళీ అందులో అన్ని తప్పలేవు. నీ బర్రె మొక్కపోడా. సెలవు ఇక ఎంతసేపు తిరుగుతుంది, వదిలే ఇక ఏదో చిన్న పిల్లడు. నాలో ఉన్న రౌడీ నిద్ర లేకపోద్దురా ప్లీజ్. చిన్నపిల్లలరా మీరు. తెలిసి తెలియక మాట్లాడాను, నేను చెప్తున్నాను కదా. మెగాస్టార్ ఫ్యాన్స్ ఇక్కడ. ఎవ్వడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. సరే అన్న నీ ముచ్చట ఇంట గానీ ఏం చేస్తున్నారు అన్న? మీరు ఇద్దరు నాకు అస్సలు సమజైతలేరు. చలమా ఇక్కడ మా బాస్ పాట ఒకటి కొత్త రిలీజ్ అయిపోయింది యూట్యూబ్ లో. ఇప్పుడు అది ట్రెండింగ్ ఉంటుంది, అందుకే ఇవాళ మేము మొత్తం ఫుల్ దావత్ చేసుకుంటున్నాం. ఇక్కడ బాస్ పాట కచ్చిప్ కట్టుకో, లుంగెత్తుకో, సెట్ వేసుకో. సార్ అభివృద్ధికి అండర్వేర్ ఐటమ్ మర్చిపోయారు సార్. ఎంజాయ్ చేసుకో. బాస్ ఇస్ కమింగ్, బాస్ ఇస్ కమింగ్. ఓ అవునా అన్న, మరి నీ పరిస్థితి ఏంది తమ్మి? నువ్వేం ఉద్ధరిస్తున్నావురా? అక్క మా బాలయ్య పాటలు అట్లనే డైలాగులు అయితే ఆ రోజు మా ఫ్యాన్స్ అందరికి దావతే దావత్ అక్క. పండగ. అందుకే మా బాలయ్య కొత్త సాంగ్ ఇప్పుడు ట్రెండింగ్ ఉంది కదా, ఆ పాట పాడతాను. జై బాలయ్య జై జై బై బాలయ్య. బాలయ్య ఫ్యాన్స్ ఇక్కడ. జై బాలయ్య జై 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 బాలయ్య జై బాలయ్య. తమ్ముడు నువ్వు ఊరిక జై బాలయ్య పాట పాడకు, నాకు రామ్లో పాట గుర్తుకొస్తుంది. ఏమిటండి మీరు మాట్లాడేది? యా ఏంది రాముల పాటనా? యా అంటే వస్తానా? ఒక్కసారి పాడతాడు. జై బాలయ్య జై 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 బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై. తమ్ముడు ఒక్క నిమిషం. ఓ ముత్యాల రెమ్మ, ఓ మురిఫాల కొమ్మ, ఓ సిత్తడి గుమ్మ, కాఫీ ఫేస్ట్. ఏమన్నా నీ బాలయ్య సార్ పాట మొత్తం కాఫీ ఫేస్ట్. అవునా? ఎంతకి తెగించారా? నీ చిరంజీవి సార్ పాట ఒకసారి వాడినా. కచ్చిఫ్ కట్టుకో, లుంగేసుకో,
సెట్ వేసుకో టా 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 టా. एक बार स्टेप డాన్స్ ఫ్లోర్ అట్లనే ఉన్నది కాపీ పేస్ట్ కూడా. ఓ దట్స్ మొత్తం మర్చిపోయినా కాఫీ చేస్తా. ఆపురి వాళ్ళకి వచ్చిన ఆలోచనతో పాట రాసిరు అట్లనే పాడిరు. వాళ్ళ కోసం మీరు కొట్టుకునేది ఏం సమజ్ అయితే లేదు నాకైతే. ఆ పాట కొట్టింది ఎవరో తెలుసా? మా తమన్ సార్. వేరే లెవెల్ ఉంటది. ఇంకోసారి ఏదైనా మాట మాట్లాడానుకో మంచిగా ఉందో చెప్తాను. ఏం బ్రా మా సారు పాట ఎవరు వాడింది సార్ డిఎస్పీ సార్ కొట్టిండు మ్యూజిక్ వేరే లెవెల్. నువ్వు ఇంకొక 2 మాటలు మాట్లాడుకో నీ మూతి ఫన్ తిరిగితే చెప్తున్నా. జై బాలయ్య మెగా జై బాలయ్య జై 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 బాలయ్య. అరే ఇట్లా కాదురా, వచ్చే సంక్రాంతి పండుగకు మా సార్ పాట హిట్ హైటంక నేను కొడతా ఫొట్టు. మా సార్ పాట హిట్ హైటంక నేను కొడతా ఫొట్టు. ఏది రైమింగ్ సార్ ప్రకాశం ఏంటినా అన్బిలీవబుల్ అబౌ. నేను కూడా అప్పుడే చూసుకుంటా. జై బాలయ్య జై 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 బాలయ్య అయినాక మీ ఇద్దరిని గుబ్దాలయ్యా. జై 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 బాలయ్య అయినాక మీ ఇద్దరిని గుబ్దాలయ్యా. బా ఏం వాడకమయ్యా. జై బాలయ్య జై 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 బాలయ్య. చూసుకుందామన్నా. మెగాస్టార్ జిందాబాద్. జై బాలయ్య జై జై బాలయ్య. ఏ మెగాస్టార్ జై బాలయ్య. నీ వాళ్ళు పాడుగాను ఏంది అసలు. వాళ్ళ కోసం మీరు కొట్టుకునేది ఏంది? ఫ్యాన్స్ అంటే వాళ్ళని అభిమానించటోళ్ళని అర్థం. వాళ్ళు ఎట్లుంటారో మీరు కూడా గట్లుండాలి. గంతేగాని గిట్లా వేసుడు ఏం పద్ధతి కాదు. తలకే ఖరాబ్ చేస్తురు నాదైతే. చెల్లె అరే మస్తు భయపడ్డారా చెల్లె. చెల్లె మేము ముట్టగానే చేసినాం చెల్లె. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్. అవు ఇప్పుడు యూట్యూబ్ లా అట్లనే ట్విట్టర్ ఫిట్ లా ఈ 2 పాటలు మస్తు ట్రెండింగ్ అయిపోతున్నాయి. అవు ఈ 2 పాటలతో ఫ్యాన్స్ కూడా కొట్టు ఐ థింక్ వాటో వాట్ మంచిగా చేసినాం రా. అట్లుంటది మనతోని. అన్న నువ్వు కూడా సేమ్ ఏ స్టార్ సార్లు ఎక్కడ చేసినావు? సేమ్ అట్లనే నువ్వు కూడా సేమ్ మరి అప్పట్లో సేమ్ అట్లనే చేసినాడు. పాట మాదే హిట్. మాది ఇటు మళ్ళీ మొదలెట్టాడు. మనం అట్లనే అనుకుంటా పోదాం అన్న. మళ్ళీ రేపు కొట్టుకుందాం అన్న. జై బాలయ్య మెగాస్టార్ జై బాలయ్య అన్న. మెగాస్టార్ జై బాలయ్య. మీ ముఖం చేసిరు కానీ కాలు రేఖలని నొనికినాయి ఒక్కసారి. అవు మరే మా ఊళ్ళు చెప్పింది కూడా వాస్తవమే. ఊళ్ళ వాళ్ళ కోసం మీరు తిట్టుకున్నాడు ఏందో ఏమో గట్లున్నది ఇవాళ రేపు ఫ్యాన్స్ ముచ్చట. మనం ఓ పదవిలు ఉన్నప్పుడు పెద్ద మీటింగ్లకు గట్లనే ఆటల పోటీకి పాటల పోటీకి పోవాలి. గట్లనే జరింత ఖుషి కావాలి. మరి అట్లా వేసే ముందట జర మంచి చెడు కూడా చూసుకోవాలి. లేకపోతే ఆఖరికి గొగ్గిట్లయితది. అగో ఇక్కడ ఎవరో కబడ్డీ ఆడుతున్నారు కదా. అరే ఎవరో కాదు మన నవ్వుల రోజమ్మ. మంత్రి రోజక్క పక్క రాష్ట్రాల ఆటల పోటీలు సురు చేసి అక్కడ ఉన్న ఆడపిల్లలతో మేడం కూడా కబడ్డీ ఆడుతున్నది. అగో మేడం కూతకు పోయింది కదా. ఇక 2-3 పట్టుకొని వస్తుంది కావచ్చు. అరే 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 పట్టుకున్నారు కదా. పట్టుకున్నారు కానీ మేడం ఆయన కింద పడేసింది కదా. లేపురు ఇక. అయ్యో మేడం ఇప్పుడు హీరోయిన్ కూడా కాదా మంత్రి కింద పడ్డానికి ఇట్లా ఏమని అనుకున్నదా ఏంది? మేడం ఏమో కానీ ఇప్పుడు ఈ వీడియో మన సోషల్ మీడియాలో మస్తు చక్కర పడుతున్నది. అయ్యో బాబాయ్ అయ్యో బాబాయ్
యోగి సార్ సినిమాలంటే అందరికి మస్తు ఇష్టములా. గట్లనే సార్ సినిమాలా ఎట్లుంటాడో బయట కూడా గట్లనే ఉంటాడు. మంచిగా మందలిస్తాడు, ఐటంకా దగ్గర కూడా తీసుకుంటాడు. యువతకు ఎప్పటికప్పుడు సినిమాలలో ఎట్లేదు కాలనో చెప్తాడు. అవు అసలు సార్ పేరు కూడా చెప్పలేదు కదా. అవు సారు చిన్నప్పటి నుండి మస్తు కష్టపడ్డాడు. గట్లనే చిన్న చిన్న సినిమాలు తీసుకుంటా ఇలా సినిమాలు తీసేటోళ్లకు సారు మంచి చెడు చెప్తున్నాడు. గట్లనే చిరంజీవి సారు తెర ముందు అభిమానులను ఎట్లయితే సంపాదించుకున్నాడో గట్లనే తెరెన్క కూడా సార్ అభిమానులను మస్తు ఆదుకున్నాడు. గంత గొప్ప మనిషికి గొప్ప అవార్డు వచ్చింది అని మస్తు సంబరపడుతున్నారు ముచ్చటిన్న సార్ అభిమానులు. I wish to thank IFFI and Government of India for giving me this wonderful award. A great honor. Few recognitions will have a special, and this award is one such. I born as a middle class family to a humble parents. I was, before entering into the film industry, I was Kodidala Shivashankar Varaprasad, and now my fame, my name, my charisma, all privileges, all the invaluable love and affection from my fans, and whatnot, everything to the film industry. I owe a lot to this film industry. And for this, I always have my gratitude towards my parents who gave birth as Shivashankar Varaprasad, and the film industry which gave me birth as Chiranjeevi. I'm really indebted for whole time, my lifetime, to the film industry. అబ్బబ్బబ్బబ్బా, రోజు రోజుకి ఈ రాజకీయం చూస్తుంటే మస్తు భయం అవుతుందిలా. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు పాదయాత్రలు చేస్తున్నారు, పబ్లిక్ ను పరేషాన్ అయితే చేస్తున్నారు. ఇక నేను ముచ్చటిన్నా దాని గురించి ఇంత చెప్దామనే లోపలనే మళ్ళీ వార్త చూసిన. మరి ఆ వార్త ఏంటంటే, పాదయాత్ర చేస్తూనే వైఎస్ షర్మిల మేడం. ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే, నిన్న షర్మిల మేడం పాదయాత్ర చేస్తా అంటే అక్కడ ఉన్న బలం గులాబీ కార్యకర్తలు షర్మిల మేడం బస్సుకు నిప్పండి ఇచ్చిళ్ళు. అదే నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని షర్మిల మేడం టార్గెట్ చేసిందని గులాబీ కార్యకర్తలు ఇట్లా చేసిందంట. అట్లనే బస్సుకు నిప్పు పెట్టిన వాళ్ళకు వదిలేసి మమ్మల్ని ఎట్లా పట్టుకుంటారని వైఎస్ మేడం పోలీసులను మస్తుకరమైంది. ఇక నిన్న అట్లా పాదయాత్ర అడ్డుపడ్డారు, బ్యానర్లు చింపిళ్ళు. అట్లనే వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి సార్ బొమ్మను కూడా కాల్చిళ్ళు. ఇక ఈ ముచ్చట ఇట్లుంటే ఇలా నిన్న అద్దాలు వాళ్ళ కారుతోని అట్లనే ముఖాన్ని తాకిన దెబ్బలతోని అట్లా ఎట్లా మా మీద దాడి చేస్తారని ఇలా ప్రగతి భవన్ కే చక్కగా వచ్చింది వైఎస్ షర్మిల మేడం. ఇక మేడం వచ్చిన రాక చూసిన పోలీసులు ఎమ్మటే కారు నాపి పోలీస్ బండితో మేడం బయటకు వెళ్లకుండా పోలీస్ స్టేషన్ కు తోలుకపోయారు. అరే ఒక ఆడపిల్ల మీద అట్లా అరెస్ట్ చేస్తారని పెద్ద పెద్ద సార్లు మస్తుకరం అవుతున్నారు. పాదయాత్ర చేసుకోగా మేము వద్దనలేదు, కానీ అట్లా వాళ్ళని వీళ్ళని మనసులో పెట్టుకొని మాట్లాడేందని మస్తుకరం అవుతున్నారు ఇటు దిక్కు గులాబీ కార్యకర్తలు. అసలు రాజకీయ నాయకులు ప్రజలకు సేవలు చేసుడు పక్కన పెట్టి ఇట్లా పాదయాత్ర చేసుకుంటా మీరు లొల్లి పెట్టుకుని ఏందని పరిచయం అవుతున్నారు ముచ్చటిన పబ్లిక్. జై తెలంగాణ
గ్లాస్ నుంచి వచ్చి ఏం మనుషులురా నాయన, రోజు రోజుకు మరీ ఇంత ఘోరం అయిపోతున్నారు. అరే ఆడపిల్ల కనబడితే పాపం కానీ లోడుతూనే లేరు. ఏందో ఏమో గీ సమాజం ఎటు పోతుందో అస్సలు సమాజం అయితే లేదు. నాకైతే గీ ముచ్చటిన్నాక నాకేం అనాలో ఏం చేయాలనో కూడా అర్థం కాలేదు. ఇక మీరే చెప్పుర్రి ఏం చేద్దామో. అరే ఆడపిల్ల కనబడితే పాపం కళ్ళు వస్తూనే లేవు. ఏందో ఏమో ఈ సమాజం ఎడిపోతుందో అసలు సమాజం అయితే లేదు. ఇక ముచ్చట ఏంటంటే 10వ తరగతి చదువుకునే ఓ ఆడపిల్లతోని తోటి మగ పోరగాలు కలిసి ఆడపిల్లని ఖరాబ్ చేయడానికి చూసిళ్ళు. అట్లనే తోటి పోరగాలు వీడియో తీసి నువ్వు ఇట్లా ఈ ముచ్చట ఎవరికైనా చెప్తే ఈ వీడియో సోషల్ మీడియా పెడతామని భయపెట్టించుళ్ళు. ఇట్లా భయపెట్టంగానే పాపం అక్కడ ఉన్న ఆడపిల్లకు ఏం చేయాలో తెలియక భయం పుట్టుకొని ఎవరో చెప్పుకోలేకపోయింది. ఈ ముచ్చటకి ఇప్పుడు అయింది కాదులో, ఆగస్టులో అయిందంట. ఇక కొన్ని రోజుల తర్వాత సోషల్ మీడియాలో వీడియో షేర్ చేసి పోరగాళ్ళు ఇక ఐటంగా ముచ్చట తెలుసుకున్న పిల్ల అవ్వాయాలు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చులు. ఐటంగా ముచ్చట తెలుసుకున్న పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు తీసుకున్నారు. అరే అవయ్య కష్టపడి పిల్లలను చదువుకోరని బడి పంపితే పిల్లలు చేసే పనులు ఇగో ఇట్లున్నాయి. ఇక ఈ పొరగాలని ఏం చేసినా తప్పు లేదని అంటున్నారు ముచ్చటిన జనాలు. సమాజం ఎడిపోతుందో అసలు సమాజం అయితే లేదు. జర బడిలో పంపే ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా పిల్లలు బడి నుంచి వచ్చినాక ఇక మంచి ఏంది చెడేంది అని అడుచుకోవాలని చెప్తున్నారు పోలీసులు.
ఎట్లున్నాయి ఇలా ఇవాళ ముచ్చట్లయితే మస్తున్నాయిలే ఎగ్గిసంట ముచ్చలతో మళ్ళీ రేపు కూడా కలుసుకుందాం గప్పటిదాకా చూస్తూనే ఉండాలి మన అమ్మా న్యూస్.